ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నాగోబా జాతర వైభవంగా కొనసాగుతోంది. 3వ రోజు జిల్లా నలుమూలల నుంచి గిరిజనులు తరలివస్తున్నారు. నాగోబా ఆరాధ్య దైవంగా భావిస్తున్న పలు రాష్ట్రాల్లోని గిరిజనులు కూడా దర్శనానికి వస్తున్నారు. నాగోబాను దర్శించి మొక్కులు తీర్చుకుంటున్నారు. నాగోబా క్షేత్రాన్ని దర్శిస్తే కష్టాలు దూరమవుతాయంటున్న భక్తులు. ఇక ఈ జాతర ఫిబ్రవరి 4 వరకు కొనసాగనుంది. రేపు జాతర ముఖ్యమైన దర్బార్ కార్యక్రమం జరగనుంది. సంబంధించిన మనం 10:30 దర్బార్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఇప్పుడు ఆ గ్రీవెన్స్ స్టాల్ ఏవైతే ఉన్నాయో తర్వాత దర్బార్ అరేంజ్మెంట్స్ కూడా అన్నీ చూడడం జరిగింది. ఇక్కడ చిన్న ఏవైతే అరేంజ్మెంట్స్ మనం జనాలు కూర్చోడానికి, మీడియా అరేంజ్మెంట్స్, కల్చరల్ స్టేజు, తర్వాత వివిఐపి అరేంజ్మెంట్స్ అవి అన్నీ కూడా చూడడం జరిగింది. తప్పకుండా ఈ రోజు నైట్ అండ్ రేపు అన్ని అరేంజ్మెంట్స్ చక్కగా జరుగుతాయి. అండ్ ఈ దర్బార్ కూడా మంచిగా అందరూ ఎవరైతే గ్రీవెన్సెస్ ఇస్తారో వాటికి వెంటనే తీసుకొని కూడా పరిష్కారం చేయడానికి మంచి అరేంజ్మెంట్స్ కూడా అందరూ అధికారులు కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. కమిటీ సభ్యులందరితో కలిసి కూడా ఈ రోజు కార్యక్రమం కానీ రేపు కార్యక్రమం కానీ కూడా తప్పకుండా విజయవంతంగా చేస్తాం. వివిఐపి సంబంధించిన బేసికల్గా మనం ఇప్పుడు మీ అందరికీ తెలుసు దట్ ఈ ఎన్నికల కోడ్ రావడం జరిగింది కాబట్టి మనం దర్బార్ అంటే రేపు ఆఫీషియల్గానే చేయాల్సిన ఉంటుంది. కానీ దర్శనం కోసం వివిఐపీస్ రావడానికి ఆస్కారం ఉంటుంది. సో దానికి సంబంధించిన ఆల్రెడీ వారి టూర్ ప్రకారం కానీ ఈ రోజు కానీ రేపు కానీ చాలామంది కూడా వివిఐపీస్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. మంచిగా ఉంటుంది జాతర అని అన్నారైతే చూద్దామని వచ్చినాం. మరి అన్నీ నచ్చినాయి. మంచిగా ఉన్నది టెంపుల్. మరి ఒక యాత్ర పోయినట్టు అనిపిస్తున్నది. ఇక్కడికి వస్తే మంచిగా ఉన్నది టెంపుల్. అయితే ఇప్పటి వరకు చూడలే, మేము ఇదే ఫస్ట్ సారి. ఆ కోరికలు కోరుకున్నాం, నిలబడితే అది అనుకున్నా అయితే మళ్ళీ వస్తాం. ఇక మళ్ళా సంవత్సరం మళ్ళీ వస్తాం ఇట్లానే. భారతదేశంలోనే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద గిరిజన జాతర ఇది. చాలామంది విన్నాం ఈ గుడి గురించి. ఈసారి మేము ఫ్రెండ్స్ అందరం కలిసి రావాలని అనుకున్నాం. ఈ టైం వచ్చాం. రావడంతోనే ఆదివాసీ సంబంధించిన వైబ్ అనేది కనిపించింది. ఆదివాసీ యొక్క కళను గుర్తించే విధంగా ఈ జాతర ఉంది. గుడి కూడా ఆదివాసీల యొక్క ప్రత్యేకతను తెలిపే విధంగా వాళ్ళ యొక్క ఇక్కడికి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చామండి. సో ఇక్కడ అతిపెద్ద జాతర. టెంపుల్లోకి ఫస్ట్ అడుగు పెట్టగానే ఒక మంచి ట్రెడిషనల్ వైబ్ వచ్చింది. ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ అనిపించింది. సో చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ గుడి కొత్త కట్టినప్పటి నుంచి కూడా ఇదే ఫస్ట్ టైం, అంటే నా లైఫ్లో కూడా ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. సో గుడి కూడా చాలా బాగుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. సో చాలా మెంబర్స్ వచ్చారు చూడడానికి. సో చాలా హ్యాపీగా ఉందండి.